దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా మహిళా వైద్యురాలి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్కి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. దీంతో పలువురు వైద్యులు తీర్పుని స్వాగతించారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు. కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష పట్ల వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైద్యురాల్ని అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడు సాధారణ ఖైదీలతో కలిసి జీవించే హక్కు లేదన్నారు. ఈ ఘటన అయిన మహిళల వైద్యులకు రక్షణ కల్పించి చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒకటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు? ఒక స్త్రీని అవమానించడం వల్ల. కానీ ఇక్కడ అవమానం కాదు, అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లో ఉన్న డాక్టర్లోనే అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, డాక్టర్లనే కాదు దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత. మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది. జడ్జిమెంట్ వచ్చిందానికి మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ, రెసిడెంట్స్ దగ్గర కానీ, ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. Justice!